ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణ తుది దశకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగియనుంది. రేపు దానం నాగేందర్పై దాఖలైన పిటిషన్ల మీద స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడినే అని, పార్టీకి రాజీనామా చేయలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఫిరాయింపులకు పాల్పడ్డారని దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానంను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. దానంపైనే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం అనర్హత పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై రేపు స్పీకర్ విచారణ జరపనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సమర్పించిన ఆఫ్ డిబేట్ లో పలు అంశాలకు దానం నాగేందర్ వివరణిచ్చారు. 2024 మార్చి 15న కాంగ్రెస్ నేతలతో జరిగిన భేటీని ఆధారంగా చేసుకుని తనపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే చర్యగా పేర్కొన్నారు. ఇది మర్యాదపూర్వకంగా కలిసిన వ్యక్తిగత భేటీ మాత్రమేనని స్పష్టంగా తెలిపారు. ఈ పిటిషన్ను కొట్టివేయాలని దానం కోరారు. పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింత ప్రభాకర్, వివేకానంద, కౌశిక్ రెడ్డి ఫిర్యాదులు చేశారు. వీటిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ కు ఒకసారి 3 నెలలు, తర్వాత మరో 4 వారాలు, తాజాగా 2 వారాల గడువునిచ్చింది. ఇప్పటి వరకు 8 మందిపై విచారణ పూర్తయింది. ఎమ్మెల్యేలు తెలం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపుడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళీ యాదయ్యలపై దాఖలైన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తూ స్పీకర్ తీర్పు ప్రకటించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన విచారణ పూర్తయింది. నిర్ణయం స్పీకర్ వద్ద రిజర్వ్ లో ఉంది. కడియం శ్రీహరిపై చేసిన ఫిర్యాదుల్లోనూ ఇరు పక్షాలు స్పీకర్ కు ఆఫ్ డిబేట్లను సమర్పించాయి. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ సమాధానం ఇవ్వడం, దాన్ని 27న ఫిరాయింపుదారులకు స్పీకర్ కార్యాలయం పంపించడం చకచకా జరిగిపోయాయి. దానం నాగేందర్ ఇచ్చిన వివరణపై అభ్యంతరాలు, ఆధారాలుంటే ఈ నెల 30లోపు ఆఫ్ డిబేట్ రూపంలో అందజేయాలని వారిని కోరింది. రేపు ఉదయం 10:30 గంటలకు పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై, 12 గంటలకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై స్పీకర్ విచారణ చేయనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేల పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరొక 3 విషయంలో నిర్ణయం వెలువరించాల్సి ఉంది. అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇటు స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లకు సంబంధించినటువంటి పిటిషన్లపైన విచారణ చేయాల్సి ఉంది. సంజయ్ కుమార్ పైన విచారణ పూర్తయినప్పటికీ కూడా తీర్పును రిజర్వ్ చేశారు. స్పీకర్ ట్రిబ్యునల్లో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు కూడా పూర్తయ్యాయి. ఈ ఇద్దరు తప్ప, కడియం శ్రీహరి, దానం నాగేందర్ తప్ప మిగతా అందరిపైన వైపు తన స్పీకర్ ట్రిబ్యునల్లో వైపు వాదనలు పూర్తయిన తర్వాత 7 మందికి సంబంధించిన విషయంలో వారిపైన బీఆర్ఎస్ నేతలు వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేస్తూ నిర్ణయం ఇచ్చినటువంటి తీర్పునిచ్చినటువంటి స్పీకర్ సంజయ్ కుమార్ ఒకటి ఇవ్వాల్సి ఉంది. మళ్ళీ నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి సూచించారు. వారిపైన ఫిర్యాదు చేసినటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో స్పీకర్ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై కూడా ఒకవైపు ఆధారపడి ఉంది. ఇప్పటికే దానం నాగేందర్ కూడా తన ఫిరాయింపు సంబంధించిన అంశం పైన ఒకవైపు ఆయన నిన్న ఒకవైపు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం జరిగింది. తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ నాకు సస్పెండ్ చేసినట్టు ఇలాంటి ఆధారాలు చూపలేదు, నేను వ్యక్తిగత హోదాలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరయ్యానని చెప్పేసి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే దీనికి సంబంధించి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి ఆయన పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన పైన వేటు వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కోరుతుంది. ఇటు కడియం శ్రీహరి కూడా తన కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసింది. ప్రపోజల్ సంతకంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థికి ఏ విధంగా సంతకం చేస్తారని కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. పూర్తి వివరాలన్నీ కూడా ఆధారాలతో సహా అఫిడవిట్ రూపంలో, వీడియో రూపంలో అన్ని కూడా ఆ స్పీకర్ కి అందజేయడం జరిగింది. ఇటు రాష్ట్ర హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా
లీగల్ గా ఫైట్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. గడువు ముగిసే లోపు చర్యలు తీసుకొని పూర్తి నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. దీంతో స్పీకర్ తన పూర్తి స్థాయి విచారణను కొనసాగించి దాని తీర్పును వెలువరించి సుప్రీంకోర్టుకు వివరణ తెలియజేయాల్సి ఉంది. మొత్తానికైతే ఈ విషయంలో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా అందరూ ఒకవైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో ఇప్పటికే ఒకవైపు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లాం వెంకట్రావు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సంబంధించినటువంటి పిటిషన్లపైన విచారణ పూర్తయింది. వారందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ స్పీకర్ వారిపైన బీఆర్ఎస్ నేతలు వేసినటువంటి పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన విచారణ పూర్తయినప్పుడు కూడా స్పీకర్ నిర్ణయం జడ్జిమెంట్ ఇప్పుడు రిజర్వ్ లో ఉంది. దీంతో ఇప్పుడు ఆయన నిర్ణయం వెలువరించాల్సి ఉంది. ఇప్పుడు కడియం సీఆర్ పైన కావచ్చు, ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దానం నాగేందర్ ఇచ్చేటువంటి వివరణ ఆధారంగా ఈ నెల 30 రేపు విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ నిర్ణయం వెలువడే అవకాశం అయితే కనబడుతుంది.